హాయ్, ఈరోజు మనం మటన్ కీమా కర్రీని తయారు చేసుకుందాం. ఈ కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 7-8 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో ఎండుమిర్చిని యూస్ చేస్తామండి, కారాన్ని యూస్ చేయము. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూన్ ధనియాలు, 2 ఇంచుల చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, అలాగే ఒక 10 వరకు మిరియపు గింజల్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అలాగే వీటిని కలిపి మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్తో కలిపే నేను పేస్ట్ చేస్తున్నాను. ఈ పేస్ట్ చేసుకునే ముందు ఇందులో 1 టీ స్పూన్ వరకు గసగసాలు అలాగే చిన్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పేస్ట్తోనే మనం మటన్ కీమాని తయారు చేసుకుంటాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 2-3 వరకు యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిపి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని ఈ విధంగా చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటో కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కీమాని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ కీమాని తీసుకున్నాను. మటన్లోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కీమా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ వాటర్ సరిపోతుంది. వీటన్నింటినీ బాగా కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు మనం మటన్ని కుక్ చేసుకోవాలి. మనకి 6 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక కుక్కర్ మూతను తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి మటన్లో కానీ కొంచెం వాటర్ ఉంది అనిపిస్తే మళ్ళీ కాసేపు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఫ్లేవర్ నచ్చితే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ అయితే తయారైపోయింది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కీమా కర్రీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.